హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్లో తమిళం నుంచి, మలయాళం నుంచి, కన్నడం నుంచి, బాలీవుడ్ నుంచి బోల్డ్ సినిమా తెలుగులోకి డబ్బు అవుతుంది. వాస్తవానికి మన తెలుగు సినీ జనాలు ఎటువంటి వాళ్ళంటే తెలుగు భాష సంబంధించి అవతల రెస్పెక్ట్ ఇచ్చడం లేదా అసలు ఏం ఆలోచించరు. ఆలోచించేది ఒకే ఒకటి, సినిమా బాగుందా చూసామా లేదా, దట్స్ ఇట్. అయితే రీసెంట్ టైమ్స్లో వాళ్ళేమో వాళ్ళ భాషల్లో బ్రహ్మాండంగా మాట్లాడతారు, మనోళ్ళు కూడా వాళ్ళ స్టేట్స్కి వెళ్తే వాళ్ళ భాష మనోళ్ళు మాట్లాడతారు. బట్ వాళ్ళు మాత్రం మన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం అసలు మన తెలుగుని పట్టించుకోవట్లేదు. దీంతో మనం హట్ అవుతున్నారు. బట్ విక్రమ్ యొక్క కొడుకు ధ్రువ్ విక్రమ్ బైసన్ అని చెప్పి సినిమా వస్తుంది అతను. దానికి సంబంధించి అతను తెలుగులోనే మాట్లాడుకున్నాడు. అలా అతను షాప్లోకి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు గుర్తించారు, ఇతను గుర్తించలేదు. వేరే వాళ్ళు గుర్తించి సెలబ్రేట్ అండ్ అంటున్నప్పుడు ఎవరయ్యా నువ్వు అన్నప్పుడు విక్రమ్ కొడుకు అంటే, ఓ విక్రమ్ కొడుకువా, విక్రమ్ అభిమాని అయ్యా నేను అంటూ విక్రమ్ గొప్పతనం చెప్పి ఇతన్ని వాళ్ళు చూసిన విధానం చూసి ఏమన్నాడంటే, రేపటి రోజు నా కొడుకు పుట్టాక నా కొడుకుని కూడా చూసి నన్ను అలా గుర్తించాలి అనుకుంటున్నా అంటూ ఈ బైసన్ సినిమాకి సంబంధించి నా బెస్ట్ ఎఫర్ట్స్ నేను పెట్టున్నాను. మీ వంతు ఆ సినిమాను చూసి బాగుంటే 10 మందికి కూడా చెప్పండి, మౌత్ పబ్లిసిటీ ఇవ్వండి, నన్ను ఆదరించండి, భవిష్యత్తు ఇంకా మంచి మంచివి నేను చేస్తానని అతను చెప్తున్న విధానం ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. రీసెంట్ టైమ్స్లో వేరే భాషల వాళ్ళు హీరోలైనా నటీనటులైనా మన తెలుగు భాషని చక్కగా రాసుకొని ఆ తెలుగులో మాట్లాడుతున్న విధానంలో ఇతను నాకు సిన్సియరిటీ కనిపించింది, డెడికేషన్ నచ్చింది. ఐఆమ్ షూర్ నటనలో విక్రమ్ ఎంత పర్ఫెక్టో ఇతను కూడా అదే వేలో ముందుకు దూసుకుతాను కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ బైసన్ టీమ్. మీడియా మిత్రులకి, సినీ ప్రముఖులకి, ఈవెంట్ ఆర్గనైజర్స్కి చాలా థ్యాంక్స్. నేను హైదరాబాద్లో ప్రమోట్ చేస్తున్న మొదటి సినిమా ఇది, అందుకని ఇది నాకు చాలా చాలా స్పెషల్. నా పేరు ధ్రువ్. రీసెంట్లీ నేను ఇక్కడ ఒక మాల్కి సూట్ కేస్ కొనడానికి వెళ్ళాను. షాప్ ఓనర్తో బార్గెన్ చేస్తుంటే బయట నుంచి కొంతమంది దే వర్ వేవింగ్ ఎట్ మీ. వాళ్ళు మీ ఫ్రెండ్సా అని షాప్ ఓనర్ అడిగారు. ఐ సెడ్ నో. మీరు యాక్టరా అని హీ ఆస్క్డ్. అవును అన్నాను. నాకు అప్పుడు గడ్డం ఉంది. నన్ను అలా చూస్తూ నేను యాక్టర్ విక్రమ్ లాగా ఉన్నానని అన్నారు. నేను ఆయన సన్ అని చెప్పాను. వెంటనే మీ నాన్నగారి యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని, హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా అని హీ షవర్డ్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ ప్రేజెస్ ఫర్ నాన్న. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మా నాన్నగారు అక్రాస్ ద స్టేట్స్ ఇంత ఇంపాక్ట్ని క్రియేట్ చేసినందుకు, ఇంత లవ్ని సంపాదించినందుకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. బీయింగ్ ఎ సన్ నాకు అన్నీ చాలా ఈజీగా వచ్చాయి అనిపిస్తుంది. నాకు తెలుసు నేను ఇంకా ఏమీ సాధించలేదు, కానీ మీ అభిమానం, మీ ఆదరణ పొందడానికి ఐఎమ్ విల్లింగ్ టు వర్క్ రియలీ రియలీ హార్డ్. థ్యాంక్ యూ. నేను ఇది ఈజీగా తీసుకోవట్లేదు. నేను మాట్లాడుతున్న ఈ తెలుగులాగా తెలుగు వాళ్ళ ఫుడ్ని, సినిమాని ఎంతలా సెలబ్రేట్ చేస్తారో నాకు చాలా బాగా తెలుసు. నాకు తెలుగులో పని చేయాలని కోరిక, అండ్ హోప్ఫుల్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ దట్ డైరెక్షన్. బైసన్ నా కెరియర్లో చాలా ముఖ్యమైన సినిమా. మీతో ఇదంతా మాట్లాడడానికి 3 years వెయిట్ చేశాను. ఈ టైంలో ఈ సినిమా కోసం నేను ప్రొఫెషనల్ కబడ్డీ నేర్చుకున్నాను. ఒక ఛాన్స్ ఇచ్చి ఈ మూవీ చూడండి, మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. ఇట్ విల్ మీన్ ద వరల్డ్ టు మీ. మీ సపోర్ట్ నాకు చాలా బలం ఇస్తుంది. నాన్నగారు లాగే కష్టపడతాను. ఐల్ గివ్ మై 100%. ఒకరోజు నాకు కొడుకు పుడితే ఇలాగే ఒకరోజు సూట్ కేస్ కోసం బార్గెన్ చేస్తే ఒక షాప్ ఓనర్ మీ నాన్న ధ్రువ్ అంటే చాలా ఇష్టం అని వాడితో చెప్పాలన్నదే నా కోరిక. ఫ్యాంటాస్టిక్. ఆ రోజు రావాలని, అదే లవ్ అండ్ సపోర్ట్ ఉండాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ అగైన్, అండ్ థ్యాంక్ యూ బాలాజీ సార్. థ్యాంక్ యూ.